వైనాడులో మనం చూస్తూ ఉన్నాము, చాలా భయంకరమైన పరిస్థితి నెలకొంది. మనం ఇంతకుముందు చూసుకుంటే గనక ఒక 2 సంవత్సరాల క్రితం ఏనుగును బలవంతంగా హింసించి బాంబు పెట్టి మరీ చంపారు. దాని యొక్క పాపం ఇప్పుడు ఇది మనం ఇలా చూస్తున్నామని అనుకోవచ్చా? 100% ఆలోచనలలో అలాంటి అనుమానం కలిగింది అంటే అందులో ఏదో నిజం ఉంటుంది. మనం ఏం చేశామో అదే మనం ఫలితంగా పొందుతాం. ఇతర మతాల గ్రంథాలను పరిశీలిస్తే కూడా ఎదుటివారి నుంచి నీవు ఏది ఆశించదవో వారికి నీవు అదే అందించుము అని ఇతర గ్రంథాలు కూడా ఇదే విషయాన్ని చెబుతాయి. కానీ స్వార్థపూరిత దృక్పథంతో 2021 సుమారుగా ఉజ్జాయింపుగా ఆ ప్రాంతంలో మల్లాపురంలో ఒక ఏనుగును బలవంతంగా తినే ఆహారంలో విధ్వంసక పేలుడు పదార్థాన్ని ఉంచి ఇంత క్రూరాత్మకంగా కఠినాత్మకంగా హింసించిన పాపం ఊరికే పోతుందా? మహాభారతం అందించే నీతి ఒక్కటే, ఏంటంటే ఏదైనా దుర్మార్గం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం కూడా దుర్మార్గమే అవుతుంది.